క్యాబిన్మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటుతున్న కొత్త పెన్షన్లపైన మాత్రం అప్డేట్ లేదు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లపైన గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పెన్షన్ల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త పెన్షన్లను త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పింఛన్లు లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పింఛన్ను వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. పింఛన్లపైన ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాలలో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపైన క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది. వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లను జాబితాలో సిద్ధం చేయాలి. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పింఛన్ను రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పింఛన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు పింఛన్లు పొందుతున్నారు. సాధారణ పింఛన్ నెలకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 ఇస్తున్నారు. కాగా కొత్తగా సుమారు 8 లక్షలకు పైగా మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీనికోసం సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆసరా లబ్ధిదారులంతా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల పింఛన్దారులు మృతి చెందిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో వారి పేరు పైన ఇంకా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.